ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనము. సముద్రము ప్రయాణం చేయువారులారా, సముద్రంలోని సమస్తమ ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతం పాడుడి, భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సముద్ర ప్రయాణం చేయువారులారా, సముద్రంలోని సమస్తమ ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, భూదిగంతం నుండి ఆయనను స్తుతించుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి, ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలుగచేసి ఉన్నది. కీర్తన గ్రంథం 117వ అధ్యాయం 1-2 వచనంలో యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 18వ వచనం, నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషంగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములోని వారికి దాన్ని ప్రకటింపుడి, ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 12వ వచనంలో, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక, వనవృక్షములన్నీ ఉత్సాహ ధ్వని చేయునుగాక. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపురు ఒక్కడు రాగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని నూతన గీతంతో నూతన సంగీతంతో మిమ్మల్ని గణపరిచి మహిమపరచవలసిన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలకు మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.